5 ఇయర్స్ ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రము తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి బుక్ అండి ఇది. ఇందులో మనము గణిత అభ్యాసం బోధన అభ్యాసం శాస్త్రం 8వ అధ్యాయంలో ఉన్నాము. మదింపు మూల్యాంకనము ముఖ్యాంశాలు చెప్పుకుంటున్నాం అండి. ఆ అధ్యాయంలో ప్రాక్టీస్ బిట్స్ చేసుకుంటున్నాము. లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్గా ఈ వీడియో సాధన నికష తయారీలో బ్లూ ప్రింట్కి సంబంధం లేనిది ప్రశ్నల తయారీ అండి. ఇవన్నీ బ్లూ ప్రింట్కి సంబంధం ఉంటాయి, భారత్కు సంబంధించినవి. ఎవరు పరీక్ష పత్రమును దిద్దిన ఒకే రకమైన పద్ధతిలో ఉండుటకు సాధన నికష తయారీలో సోపానం ఏంటి? గణన సూచి, గణన కల్పన తయారీ అండి. ఒకే రకమైన పద్ధతిలో ఉండుటకు ఎవరు దిద్దినా కూడా ఒకే రకమైన పద్ధతిలో ఉండుటకు దాంట్లో సోపానం ఏంటంటే గణన సూచి, గణన కల్పన తయారీ అండి. సాధన నికషలు ఏ లక్ష్యాలు ఏ ఓపెన్ యూనిట్ ద్వారా ఏ రకమైన ప్రశ్న ద్వారా పరీక్ష చేయబడతాయో చూపు సమగ్రమైన పట్టికే బ్లూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. బిటిఎస్సికి సాధన నికషలు ఏ లక్ష్యాలు ఏ ఉప యూనిట్ ద్వారా ఏ రకమైన ప్రశ్న ద్వారా పరీక్షించబడతాయో చూపు సమగ్రమైన పట్టికే బ్లూ ప్రింట్. తుది గణనకు వేగము దోహదం చేసే పరీక్ష అని వేగ పరీక్ష నిర్వచించింది ఎంఎస్ శామ్. ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో ఒక వ్యక్తి ఎన్ని సమస్యలను పరిష్కరించగలడో తెలుసుకోవడానికి ఒక పరీక్ష వేగ పరీక్ష. కాల వ్యవధి ఇచ్చినప్పుడు ఎన్ని సమస్యలను పరిష్కరించగలడో తెలుసుకోవడానికి ఒక పరీక్ష అన్నది. వేగ పరీక్ష లక్షణం కానిది, విద్యాత్మక సాధనను పరీక్షిస్తుంది. ఇది కాదు. ఎందుకని వేగ పరీక్షలు వ్యక్తిగత వ్యత్యాసాలపై ఆధారపడతాయి, తక్కువ స్థాయి క్లిష్టత ఉంటుంది, సమయ పరిమితి చాలా తక్కువగా ఉంటుంది. ఇవన్నీ వేగ పరీక్ష లక్షణాలు అవుతాయి, కానీ విద్యాత్మక సాధన పరీక్షిస్తుంది మాత్రం కాదండి. అన్ని పరీక్షాంశాలు ఒకే స్థాయి క్లిష్టతను కలిగి ఉండే పరీక్షే వేగ పరీక్ష. నెక్స్ట్, విద్యార్థి స్వేచ్ఛాయుతంగా సమాధానం రాసే వీలు కలిగిన పరీక్షాంశాలు వ్యాసరూప పరీక్షాంశాలు. ఇది మీకు తెలిసిందే. వ్యాసరూప పరీక్షాంశాల లక్షణం కానిది అంటే గణన సామర్థ్య వేగాన్ని మాపనం చేయవచ్చు, విద్యార్థుల సృజనాత్మక శక్తిని మాపనం చేయవచ్చు, వ్యక్తీకరణ సామర్థ్యం మాపనం చేయవచ్చు, పోల్చగలుగుటకు మాపనం చేయవచ్చు. ఇవి మూడు కాదు, ఇవి మూడు అవుతాయి. సృజనాత్మకత అంటే క్రియేటివిటీ, భావ వ్యక్తీకరణ కూడా వ్యాసరూప ప్రశ్నలో ఉంటుంది, పోల్చగలుగుటకు మాపనం చేసేది కూడా వ్యాసరూప పరీక్షలో ఉంటుంది. కానీ గణనా సామర్థ్య వేగాన్ని మాత్రం మాపనం చేయలేమన్నమాట వ్యాసరూప పరీక్షలో. ఉత్తమ వ్యాసరూప ప్రశ్న లక్షణాలు ఏంటి అంటే ఆశించబడిన కఠినత స్థాయి కలిగి ఉండాలి, విద్యాపరంగా ప్రతిభావంతుణ్ణి కానీ వారిని వేరు చేయగలిగి ఉండాలి, జవాబు సూటిగాను నిర్దిష్టంగాను ఉండే విధంగా నిర్మించబడాలి. ఇవన్నీ అవుతాయి, కానీ గణనా సామర్థ్య వేగాన్ని కలిగి ఉండాలి అని చెప్పేసి ఉండదండి వ్యాసరూప ప్రశ్న లక్షణాల్లో. నెక్స్ట్, వ్యాసరూప ప్రశ్నల యోగ్యత కానిది ఏది అంటే విద్యార్థి స్వీయ మూల్యాంకనానికి ఉపయోగపడుతుంది అనేది వ్యాసరూప ప్రశ్నల యోగ్యత కానిది. ఇక్కడ విద్యార్థి సమాధానం రాసేటప్పుడు చాలా స్వేచ్ఛను పొందుతాడు. విద్యార్థులు ఉత్తమ అభ్యసన లక్షణాలను ప్రోత్సహిస్తాయి, వీటిని నిర్మించడం తేలిక. మూడు అవుతాయి, కానీ యోగ్యత అనేది స్వీయ మూల్యాంకనం తోడ్పడుతుంది కాదు. వ్యాసరూప ప్రశ్నకు గణిత శాస్త్రంలో అతి తక్కువ ప్రాధాన్యత ఇవ్వవలసిన విషయము భాషా సామర్థ్యము. గణితంలో అయితే తక్కువ ప్రాధాన్యత భాషా సామర్థ్యం, అయితే పరిజ్ఞానం, వివరణ, తార్కికం వీటికి ఎక్కువ మనకి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. స్వతంత్ర భావ వ్యక్తీకరణకు అవకాశం ఇచ్చే ప్రశ్నలు డిఎస్సి 2012 ఎస్ఏ మ్యాథ్స్లో వచ్చిందండి. ఇది వ్యాసరూప ప్రశ్నలు. మూల్యాంకనంలో సాధ్యమైనంత వరకు ఆత్మాశ్రయతను తగ్గించే పరీక్షలు ఏంటి? లక్ష్యాత్మక పరీక్షలు ఆత్మాశ్రయతను తగ్గించేవి. ఇది వాటిలో ఒకటి విషయనిష్ట రూప పరీక్షల పరిమితి. ఏపీడిఎస్సి 2018లో వచ్చింది. హెచ్చు స్థాయి మానసిక సామర్థ్యాలను పరీక్షించడము. విషయనిష్ట రూప పరీక్షల సమితి ఏది అంటే హెచ్చు స్థాయి మానసిక సామర్థ్యాలను పరీక్షించడం. పరీక్షార్థులు ఎక్కువగా ఉన్నప్పుడు ఉపయోగించదగు పరీక్షలు ఏంటి? లక్ష్యాత్మక పరీక్షలు. ఎక్కువగా ఉన్నారనుకోండి పరీక్షార్థులు, అప్పుడు ఉపయోగించదగు పరీక్షలే లక్ష్యాత్మక పరీక్షలు. నిష్పక్షపాత మూల్యాంకనమునకు అవకాశం ఎక్కువగా గల పరీక్షలే విషయాత్మక పరీక్షలు అవుతాయి. నిష్పక్షపాత మూల్యాంకనానికి అవకాశం ఎక్కువగా ఉన్న పరీక్షలు
విషయాత్మక పరీక్షలు అవుతాయండి. అది ఈ విధంగా జాగ్రత్తగా చూసుకోవాలి ప్రాక్టీస్ బిట్స్. నెక్స్ట్, లక్ష్యాత్మక పరీక్షలు ఉపయోగించు సందర్భం కానిది. భావ వ్యక్తీకరణ సామర్థ్యం పరీక్షించవలసి వచ్చినప్పుడు కాదని మిగతా అవుతాయి. పరీక్షించవలసిన సమూహం ఎక్కువగా ఉన్నప్పుడు, త్వరగా పరీక్ష ఫలితాలు అందించవలసినప్పుడు, నిష్పక్షపాత మూల్యాంకనం చేయవలసి వచ్చినప్పుడు ఇవన్నీ లక్ష్యాత్మక పరీక్షలు ఉపయోగించే సందర్భాలు. లక్ష్యాత్మక ప్రశ్న రకానికి చెందనిది వ్యాసరపు ప్రశ్న. లక్ష్యాత్మక ప్రశ్నకు సంబంధించినది విద్యార్థి రచనా శైలి పరీక్షించవచ్చు. ఇక్కడ ఒకే పరీక్షా పత్రంలో ఎక్కువ ప్రశ్నలు ఇవ్వవచ్చు. ఉపాధ్యాయుని వ్యక్తిగత అభిప్రాయాల ప్రమేయం ఉండదు. అన్ని పాఠ్యాంశాలపై విద్యార్థిని సమగ్రంగా పరీక్షించవచ్చు. ఇవన్నీ లక్ష్యాత్మక ప్రశ్నలకు సంబంధించినవి. ఇది మాత్రం సంబంధించినది. విద్యార్థి రచనా శైలిని పరీక్షించవచ్చు. లక్ష్యాత్మక ప్రశ్నల పరిమితి ఏంటంటే విద్యార్థుల్లో భాషా సామర్థ్యం తగ్గుతుంది, పరీక్షల విశ్వసనీయత పెరుగుతుంది. ఇది చేయలేము. పరీక్షలు నిర్వహించడం తేలిక. సబ్జెక్టుల్లో అన్ని పాఠ్యాంశాలపై విద్యార్థిని సమగ్రంగా పరీక్షించవచ్చు. ఇవన్నీ అవుతాయి కానీ పరిమితి వచ్చేసి భాషా సామర్థ్యం తగ్గుతుంది. తర్వాత విషయతంత్ర పరీక్షల తయారీ సూచనలు ఏంటి అంటే సరళమైన భాషను ప్రశ్నల తయారీలో ఉపయోగించాలి. అచ్చు పుస్తకం నుండి ఉన్నదన్నట్లుగా తీసుకోకూడదు. సమాధానాలు యాదృచ్ఛిక క్రమంలోనే ఉండాలి. ఇవన్నీ అవుతాయి సూచనలు. గుణాత్మక పదాలను సాధ్యమైనంత వరకు ఎక్కువగా ఉపయోగించవచ్చు అనేది సూచన కాదు. విషయతంత్ర పరీక్షల అంశాల రకం కానిదేంటి? లఘు సమాధాన ప్రశ్నలు అండి, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఈ బహుళైచ్ఛిక ప్రశ్నలు, మల్టిపుల్ చాయిస్, జతపరిచి మ్యాచింగ్, అతి లఘు, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇవన్నీ అవుతాయి కానీ లఘు సమాధాన ప్రశ్నలు మాత్రం షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అవ్వవు. ప్రత్యామ్నాయాల నుండి సమాధానం ఎంచుకునే రకం ప్రశ్నలు బహుళైచ్ఛిక ప్రశ్నలు. మనకి చాయిస్ ఇచ్చినప్పుడు అందులో ఒక సమాధానం ఎంచుకుంటాం కాబట్టి. నెక్స్ట్, వికరణలో అను పదంతో సంబంధం గల ప్రశ్నల రకం బహుళైచ్ఛిక ప్రశ్నలు. బహుళైచ్ఛిక ప్రశ్నల ప్రయోజనం కానిది జ్ఞప్తికి తెచ్చుకునే సామర్థ్యాన్ని మాత్రమే పరీక్షిస్తాయి. ఇది కాదు. శాస్త్రీయంగా మూల్యాంకనం చేయవచ్చు. విద్యార్థులు సులువుగా అర్థం చేసుకోగలరు. విద్యార్థులు వ్యాఖ్యాన విచక్షణ సామర్థ్యాన్ని కూడా మాపనం చేస్తాయి. ఇవన్నీ అవుతాయి కానీ జ్ఞప్తికి తెచ్చుకునే సామర్థ్యాన్ని మాత్రమే పరీక్షిస్తాయి అనేది కాదండి. కర్తర్థక ప్రయోగాన్ని యాక్టివ్ వాయిస్ ఉపయోగించి రక్షాత్మక ప్రశ్నల రకం ఏంటి? ఆ యాక్టివ్ వాయిస్ని ఉపయోగించే రక్షాత్మక ప్రశ్నల రకం వర్గీకరణ ప్రశ్న, క్లాసిఫికేషన్. బహుళైచ్ఛిక ప్రశ్నల మూలాన్ని నిర్మించుటలో నియమాలకు చెందనిది. మూలాన్ని సమాధానాన్ని కలిపేలా వ్యాకరణ యొక్క సంకేతాలను ఉపయోగించాలి. పూరక ప్రశ్నలు విద్యార్థి యొక్క జ్ఞాపక శక్తిని పరీక్షిస్తాయి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. నెక్స్ట్, ఇక పూరక ప్రశ్నలు రూపొందించడానికి ముఖ్య సూచన వచ్చి ఒక అంశంలో ఒక ఖాళీ మాత్రమే ఉండాలి. విషయతంత్ర పరీక్షల అదృష్టం వల్ల పొందు విజయ అవకాశాన్ని తొలగించుటకు సాధారణ సవరణ సూత్రం వచ్చేసి S=R-W/N-1 గుర్తుపెట్టుకోవాలండి. జాగ్రత్తగా ఫార్ములాస్ కూడా వస్తుంటాయి. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ బ్లాంక్స్ కంప్లీట్ చేస్తాను. థ్యాంక్ యూ.